ఇప్పుడు మనం పర్ఫెక్ట్ హ్యాండ్ కటింగ్ ఎలాగో చూద్దాం. ముందుగా క్లాత్ని మనం స్ట్రైట్గా ఉండేటట్టు ఒక గీత గీసుకుందాం. బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ హైట్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడి నుంచి ఇలా పెట్టుకుందాం. ఒక గీత ఎక్స్ట్రా తీసుకోవాలి, అప్పుడే మనకి కొత్తది కదా షింక్ అవ్వకుండా ఉంటుంది. నాకు 10.5 వచ్చింది. ఇక్కడ ఇటు సైడ్ కూడా 10.5 పెడుతున్నాను. ఇక్కడికి ఒక గీత గీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1.5కి ఒక గీత. ఇక్కడి నుంచి ఇది ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 3.5 పెడుతున్నాను. ఓకే, స్ట్రైట్గా ఒక గీత గీసుకుందాం. ఇక్కడ నుంచి ఇది 29 సైజ్ కాబట్టి ఇక్కడ నుంచి 7 మీద 2 గీతలతో పెట్టుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఖర్చులకి 2 గీతలు. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 1.5 నుంచి ఇక్కడ మనం పెట్టాం కదా 7 2 అక్కడికి ఒక గీత తీసుకుందాం. టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ కొలుచుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 వచ్చింది. మధ్యలో సెంటర్కి 3 కాడ పెట్టుకొని ఇలా నెమ్మదిగా ఒక షేప్ గీసుకోవాలి. ఈ కింద పక్క ఇలా, ఎందుకంటే బ్యాక్ సైడు ముడతలు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చేతి లూజు, దీనికి ఖర్చు 2 ఇంచులు అంతే. ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి, ఇక్కడ కూడా. నెక్స్ట్ మనం బ్లౌజ్కి క్రాస్ తీసుకోవాలి కదా. ఇప్పుడు ఈ టక్స్ కాడి నుంచి ఈ టక్స్కి ఇలా పెట్టేద్దాం. ఇక్కడ ఒక గీట్లాగా మనకి గుర్తొస్తుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచు తీసుకుందాం. వీటిని చిన్నగా హైబ్రో షేపు ఇలా తీసుకొని క్రాస్ తీసుకుందాం. అంతే, ఇక్కడ ఇట్లా తీసుకున్నట్టు గుర్తు, ఒక టక్స్ అంతే, ఫినిష్.